శిలాఫలకం ఎవరిది? ఇలా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అయినా, జిల్లా జైలు అయినా, ప్రైమరీ హెల్త్ సెంటర్లు అయినా, ఆయుష్ హాస్పిటల్ అయినా, టీఎస్ఎంఐడిసి సెంట్రల్ డ్రగ్ స్టోర్ అయినా ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి పూర్తయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మా ప్రభుత్వమే ఇచ్చింది. ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా దీని ఎక్స్టెన్షన్ కోసం కూడా నేనే ఆ రోజు ప్రతిపాదనలు తయారు చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అమృత్ స్కీమ్ లో ఫేజ్ 2 కింద కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అన్ని లెటర్లు ఉన్నాయి. ఆ రోజు పంపిన డిపిఆర్ గాని, నా లెటర్ గాని, నేను మంత్రిగానే ఆ రోజు తయారు చేసి పంపినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అవసరమైనప్పుడు బయట పెడతా. అన్ని పంపించి ఎక్స్టెన్షన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా మేం మంజూరు చేసిందే. దానికి కూడా నువ్వు సరే మీ ప్రభుత్వం వచ్చినాక కేంద్రం క్లియర్ చేస్తే దానికి పలికేసుకుంటున్నావు. అభ్యంతరం లేదు, వేసుకోండి. కానీ నేను అడగదలుచుకున్నది ఏంటంటే, ఇలా కనబడ్డ దేవుడి మీద ఎలా ఒట్టు పెట్టినావు నువ్వు? రైతు రుణమాఫీ 15 ఆగస్టు కల్లా పూర్తి చేస్తానని. మా కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టినావు, మా ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మా మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు. మరి ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ నువ్వు ఏ గ్రామానికైతే నర్మెట గ్రామానికి వెళ్తున్నావో ఆ నర్మెట గ్రామంలో కూడా ఇప్పటికీ ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ మా నర్మెట గ్రామంలో కానీ సిద్దిపేట నియోజకవర్గంలో చూసినట్టయితే ఇప్పటికీ 22,819 మంది రైతులకు 300 కోట్ల రూపాయల రుణమాఫీ బకాయి పడ్డవు. దేవుని మీద ఒట్టుపెట్టి రుణమాఫీ చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి మోసగాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఇవాళ సిద్దిపేట నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయల రుణమాఫీ పెండింగ్ లో ఉంది. దేవుళ్ల మీద ఒట్టుపెట్టి చెప్పినావు. సిద్దిపేట పాత బస్టాండ్ కాడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా రుణమాఫీ పూర్తి చేసుకునే వస్తా సిద్దిపేటకు అన్నావు. మరి ఏ మొహం పెట్టుకొని వస్తున్నావు? అయిందా రుణమాఫీ? ఒక నర్మెట గ్రామంలోనే ఎంతమంది ఉన్నారు శ్రీకాంత్? ఎంతమందికి కావాలి అని ఒక క్వశ్చన్ అడిగినా. 350 మందికి ఒక నర్మెట గ్రామంలో ఎక్కడైతే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఉందో ఆ గ్రామంలోనే ఇంకా 350 మందికి రుణమాఫీ కాలేదు. సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మందికి కాలేదు. మా నియోజకవర్గంలో రుణమాఫీ అయింది 48%, కానటువంటి రైతులు 52%. దేవుడి మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డిని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. సో చెయ్యి, రుణమాఫీ చేయమని నేను కోరుతా ఉన్నా. 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టాం. మరి ఏ పంటకు రైతు బంధు ఇస్తున్నావు? ఇప్పుడు రేపు ఇస్తా అన్నావు, సంతోషం, ఇవ్వండి. కానీ మీరు 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టారు. 2024-25 ఖరీఫ్ ఎగ్గొట్టినారు. రబీలో 3 ఎకరాల వరకే ఇచ్చారు. ఇప్పుడు ఈ పంట రబీకి కూడా ఇంతవరకు రైతు బంధు రాలేదు. మరి 3 పంటలకు మీరు రైతు బంధు ఎగ్గొట్టారు. ఏ పంటకు రైతు బంధు ఇస్తున్నారు? దయచేసి 3 పంటలకు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా, జీవో ప్రకారంగా బకాయి పడ్డ 3 పంటల రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి రైతుల పక్షాన, రాష్ట్రంలోని అందరూ రైతుల పక్షాన, మా సిద్దిపేట రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. మూడోది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో బడ్జెట్ ప్రసంగంలో పంటల బీమా చేస్తామని ఊదరగొట్టారు. 2.5 ఏళ్ళైంది, పంటల బీమా అయిందా? పంటల బీమా చేయకపోతేవి వడగళ్ల వాన వల్ల, తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ₹1 ఆర్థిక సాయం చేయలేదు. మా దగ్గర 3 సీజన్లలో వడగళ్ల వాన వల్ల పంటలు దెబ్బతిన్నాయి. 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, మధ్యలో వర్షాకాలంలో కూడా తుఫాను వల్ల, అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఎన్యూమరేషన్ చేసి ప్రభుత్వానికి పంపించాం. ఈ వడగళ్ల వానతో నష్టపోయిన సిద్దిపేట రైతులకు, రాష్ట్ర రైతులకు కూడా తక్షణమే నిధులు విడుదల చేయాలని రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దేవుడి మీద ఒట్టుబెట్టి రుణమాఫీ మాట తప్పినావు. ఎన్నికల్లో ఊదరగొట్టి రైతు బంధు ఎగ్గొట్టినావు 3 పంటలకు. వడగళ్ల వాన, తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు కూడా నష్టమైన ఇంతవరకు నయా పైసా ఇవ్వలేదు. వాటికి తక్షణమే నిధులు విడుదల చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పని కూడా సిద్దిపేట నియోజకవర్గంలో కొత్తగా మంజూరు చేసింది లేదు. కానీ ఇవాళ మా పనులు రద్దు చేశారు. సరే,
మేము కష్టపడ్డాం, భూమి సేకరించినాం, నీళ్లు తెచ్చినాం, మంజూరు తెచ్చినాం, పనులు పూర్తి చేసినాం. నువ్వు పలకలు వేసుకుంటున్నావు, పర్వాలేదు వేసుకో. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సిద్దిపేటలో 1,070 కోట్ల రూపాయల పనులు రద్దు చేశారు. ఆన్గోయింగ్ పనులు అర్ధాంతరంగా ఆపివేశారు, మధ్యలో నిలిపివేశారు. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశమే రద్దు చేసిన 1,070 కోట్ల రూపాయల పనులను పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మేం చేసిన పనులకు పలకలు వేసుకుంటున్నావు, వేసుకో. మాది శ్రమ ఫలితం, నీది పలకలు ఫలితం. నాకేమీ బాధ లేదు. ప్రజలకు అందుబాటులోకి వస్తే చాలు. నా కష్టం ఫలించింది, ఇలా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. పలక ఉంటేంది, లేకపోతే ప్రజల మనో పలకల మీద మా పేరుంది. శిలాపలక